ఆల్ ఈజ్ వెల్, అన్నీ సర్దుకుంటాయి అంటూ చంద్రబాబు క్యాడర్ కి భరోసాలిస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం టికెట్ ఫైట్ క్లైమాక్స్ రేంజ్ లో అన్నట్టుగా సాగుతోంది. కొన్ని చోట్ల రాజీనామాల వరకు వెళ్తోంది వ్యవహారం. మరికొన్ని చోట్లయితే జనసేన టీడీపీ మధ్య గ్యాప్ బాగా పెరిగినట్టుగా కనిపిస్తోంది. ఇలా రకరకాలుగా ఉంది ఊరూరా సీట్ల పంపకాల లొల్లి. సీనియర్ మోస్ట్ కే మొండి చెయ్యేంటి? సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు గారికి లాయర్టీ, చంద్రబాబు నాయుడు గారి విద్యార్థిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎందుకు కష్టం మాది, కన్నీళ్లు మాకేనా? జోలె పట్టిన జన సైనికులు. 3 పార్టీల పొత్తులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో అన్ని సీట్లలో అభ్యర్థులు ఖరారయ్యారు. ఒక్క అమలాపురం తప్ప. ఈ ఒక్క అమలాపురమే కూటమిని హీటెక్కిస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వేతో టీడీపీ హల్చల్ చేస్తూ ఉండడంతో ఇక్కడి జనసేన క్యాడర్ అలర్ట్ అయింది. అమలాపురం సీటు చేజారిపోతోందన్న భయంతో రోడ్డెక్కారు జన సైనికులు. అమలాపురం గడ్డ జనసేన అడ్డా అంటూ గడియారం సెంటర్లో నినాదాలతో హోరెత్తించారు. ఏ పార్టీకి సీట్ ఇచ్చినా గెలిపించుకుంటామంటూ జనసేనలోని డిఎంఆర్ వర్గం తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలకడంతో మరో వర్గం కస్సుమంటోంది. మహాప్రభో కరుణించండి అంటూ పవన్ కళ్యాణ్ కి జోలెపట్టి వేడుకుంటున్నారు. అమలాపురం గుండెకాయ అన్నారుగా, ఇప్పుడేమైంది సారు అంటూ నిలదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ అన్న, మేము అమలాపురం జనసేన వీర మహిళలు కొంగ చాటు మిమ్మల్ని అడుగుతున్నాం. మాకు అమలాపురం సీటు జనసేనకి కేటాయించాలని, మేము అత్యధిక మెజార్టీతో సీటు ఎవరికి ఇచ్చినా సరే ఇక్కడ జనసేన జెండా ఎగరవేసి మీకు గిఫ్ట్ గా ఇస్తామని మా వీర మహిళలు తరఫున ప్రాధాయపడుతున్నాం, కొంగ చాటు అడుగుతున్నాం. కర్నూలు జిల్లా మంత్రాలయం సెగ్మెంట్ కూడా టీడీపీ హైకమాండ్ కి తలనొప్పిగా మారింది. ఇప్పటికే పార్టీ టికెట్ పొందిన రాఘవేంద్ర రెడ్డిపై స్థానికంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఆయన వైసీపీ కోవర్ట్ అంటూ రోడ్లపై టైర్లకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశాయి టీడీపీ శ్రేణులు. చంద్రబాబు పునరాలోచన చేసి పాలకుర్తి తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కోసిగిలో 4 మండలాల నాయకులు కార్యకర్తలు ఒకటై గాంధీనగర్ నుంచి ర్యాలీ చేసి రేణుక ఎల్లమ్మ గుడిలో పూజలు చేశారు. టీడీపీ ఆఫీస్ చుట్టూ బ్రోకర్లున్నారనేది పాలకుర్తి వర్గం ఆరోపణ. సీమలోని టీడీపీకి మరో విపత్తు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో ముంచుకొచ్చేలా ఉంది. పార్టీ అధినేతపై తిరుగుబావుట ఎగరేశారు మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప. పుట్టపర్తి టికెట్ అడిగినా ఇవ్వలేదు. కనీసం హిందూపురం ఎంపీ టికెట్ అయినా ఇవ్వండి, లేకపోతే కార్యకర్తలతో చర్చించి రాజీనామా నిర్ణయం తీసుకుంటానేది నిమ్మల కిష్టప్ప హెచ్చరిక. సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు గారికి లాయర్టీ, చంద్రబాబు నాయుడు గారి విద్యార్థిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎందుకు అందుకని నేను ఒక సందర్భంలో రాజీనామా చేసేద్దామని అనుకున్నా, ఒక సందర్భంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్ చేద్దామని అనుకున్నా. సరైన న్యాయం చేసి నాకు సముచిత స్థానం కల్పిస్తుంది అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా మాట్లాడతాను. ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసి తానేంటో చూపిస్తానంటున్న నిమ్మల కిష్టప్పను తెలుగుదేశం అధిష్టానం ఎలా దారికి తెస్తుందో చూడాలి. ఇలా టికెట్ కేటాయింపు జరిగిన చోట, జరగని చోట కూడా టీడీపీకి ఇరకాటం తప్పడం లేదు. జనసేనకి ఇవ్వాల్సిన కోటాపై కూడా క్లారిటీ రాకపోవడంతో కూటమి చివరి జాబితాపై అంతకంతకు ఆసక్తి పెరుగుతోంది.